మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. చూపుల ద్వారాను, ప్రవర్తన ద్వారాను, ఆలోచనల ద్వారాను, తలంపుల ద్వారాను మీ నామానికి అవమానకరంగా తెచ్చేటువంటి విషయాలు మాలోని ఏవైతే ఉన్నాయో వాటిని దూరపరిచి మీకు లోబడి జీవించే భాగ్యాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు ఇవ్వండి తండ్రి. తండ్రి, నువ్వెంత గొప్పవాడవో, నీ మాటలు ఎంత ఉన్నతమైనవో గ్రహించుకోగలిగిన శక్తిని మాకు దయచేసే గొప్ప దేవుడు కనుక మీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను పరిశీలన చేసి తెలుసుకొనబోచుండగా తగిన రీతిగా మీ కాపుదల బలపరచమని, భవిష్యత్తు నిరిని మీరే మాకు అండగా తోడుగా నడిపించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమె. మంచిది. మరి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క గ్రంథంలో నుంచి తొలి పలుకులుగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్య వాక్యాన్ని అందించడానికి దైవజనం మన మధ్యలో ఉన్నారు. దానికి ముందుగా తొలి పలుకులుగా కొన్ని విషయాలు మనం విందాం. మహత్తరమైన ఎన్నో సంగతులను మనం తెలుసుకుందాం. అయినా ఓకేనా? వస్తుందా? వెరీ గుడ్. సౌండ్ అంటూ కొంచెం ఏంటినైనా. బలహీనమైన వాటిలో నుంచి బలమైన కార్యాలు చేయగలిగేవాడు దేవుడని కొన్ని సంగతులు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా ఏదో ఒక రీతిగా సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని, వారి గుర్తింపు కొరకు, వారి యొక్క పేరు ప్రఖ్యాతల కొరకు ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ నా పేరు నిలబడాలి అని ఎన్నో ప్రాణాలు పోగొట్టుకునే పనులను చేయటానికి సిద్ధపడిపోతున్నారు. అంటే ప్రపంచంలో వారి పేరు కనపడాలి, ప్రపంచంలో వారి పేరు వినపడాలి, ప్రపంచం అంతా నివ్వెరపోయేట్టుగా వారి పేరు ప్రఖ్యాతలు కనిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారండి మనుషులు. దాన్నే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే పుస్తకంలో వారి పేరు నమోదవ్వాలని ఎన్నో సాహసాలు. మీరు నెట్లోకి వెళ్ళి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని మీరు చూస్తే ఆ రికార్డ్స్ను చూసినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి విన్యాసాలు, భయంకరమైన సన్నివేశాలు, ఎవరు చేయలేరేమో అనే సాహసాలు. ఆ సాహసాల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే పేరు రావాలని, గొప్పవాళ్ళు అనిపించుకోవాలని, సమాజంలో వారికంటూ ఒక గొప్ప స్థితి ఉందని తెలియజేయబడాలని ఎన్నో ప్రయత్నాలండి. అంటే వాళ్ళ జీవిత కాలంలో ప్రాణాలను త్యాగం చేసుకొనైనా, ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఏదైనా కానీ సాహసం చేసి గొప్ప పేరు తెచ్చుకోవాలన్న ఆరాటం. మనకు తెలుసు కదండి, ప్రపంచంలో అన్నిటికంటే ఎవరెస్ట్ శిఖరం చాలా ఎత్తైనది. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చివరి కొన మీదకి వెళ్ళి ఆ దేశ జెండాను బాతాలనుకుంటాడండి. అంటే ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేసి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సాహసం చేయాలనుకున్నారు కానీ ఎన్నో వేల అడుగులు ఎత్తు ఎక్కి ఎక్కి మంచు పర్వతాల్లో ఎన్ని వేలమ్మా? 29,000 29,028 అడుగులు అంటండి. 29 అడుగులు అంత ఎత్తు ఎలగల, అంత ఎత్తు ఎక్కి అక్కడికి వెళ్ళి జెండా బాతాలా? ఎందుకు? ప్రపంచం నన్ను గుర్తించాలి, ప్రపంచం గుర్తిస్తే గొప్పవాళ్ళు అనిపించుకోవాలి. వెళ్ళే విమానంలోంచి దూకి గొప్పగా కిందకు వచ్చేటప్పటికి హ్యాపీగా దిగాలని ల్యాండ్ అవడానికి ఎన్నో ప్రయత్నాలు. కొంతమంది కొండల్లో నుంచి చివరి లోయల్లోకి దూకడానికి ఎన్నో విన్యాసాలు. మరి కొంతమంది అయితే ఎత్తైన భవంతుల మీద నుంచి అమాంతంగా దూకేసి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసేవటం. ఇంకొంతమంది అయితే కారుల కింద చేతులు పెట్టడం, మరి కొంతమంది అయితే కారుల కిందగా దూరుకుంటూ వెళ్ళిపోవటం. ఒక 50-100 కార్లు కిందగా దూరుకుంటూ ఇద్దరి నుంచి ఆ దరికి వచ్చేయటం. ఈ విన్యాసాలన్నీ చూస్తే ఎక్కడ ప్రాణం పోతుందో అన్న భయం. మరి కొంతమంది అయితే రైలు పట్టాల మధ్యలో పడుకొని రైలు వెళ్ళిన తర్వాత నేను లేచి నేను గొప్పవాడిని అనిపించుకోవాలి అని వీడియోలు తీసి మరీ పెట్టుకుంటున్నారు రోజులు. అంటే ఒక గొప్ప పేరు రావాలి, నాకంటూ ఒక పేరు ప్రఖ్యాతలు రావాలన్న ఆలోచనతో ఉన్న సమాజం. పేరు సంపాదించుకోవాలని,
వరల్డ్ రికార్డులో నా పేరుంటే ప్రపంచం అంతా నన్ను గుర్తించిద్ది అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయిందండి సమాజం. ప్రియమైన దేవుని వర్లారా, లోకంలో ఎన్నో రికార్డ్స్, ఎన్నో ఆలోచనలు, ఎన్నో వింతైన కట్టడాలు, వింతైనటువంటి విన్యాసాలు ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చారు. బైబిల్లో అండి దేవుడు ఇది ఎవరి వల్ల కాదు, ఇది చేత కాదు, ఇది అవ్వదు అనుకున్న దాంట్లో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయండి. అంటే ఎవరు చేయలేని సాహసాలు, ఎవరు చేయలేని కార్యక్రమాలు, ఎవరి వల్ల అవ్వనవి దేవుడు చేసినవి. సాధ్యం కాదనుకున్న దాన్ని సాధ్యమయ్యేటట్టుగా చేయగలిగిన కెపాసిటీ దేవునిదండి. మనం అనుకుంటాం ఇది చిన్నదాంతో ఏం చేద్దాం, దీంతో మనం ఏం చేస్తాం అనుకుంటామండి. అసలు దేని వల్ల కాదు, ఇది అవ్వదు అనుకున్న దాంట్లోంచి చేయగలిగిన శక్తి, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు అన్నాడండి బైబిల్లో. ఏమీ లేదు కానీ రప్పించగలిగిన సమర్థుడు దేవుడు. ఇది చేత కాదు అనుకున్న దాంతో చేయగలిగిన సమర్థుడు ఆయన. భూమి మీద మనుషులే వింత కార్యాలు చేస్తూ వరల్డ్ రికార్డ్స్గా ప్రపంచంలో ఎత్తుగా ఎన్నటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసుకుంటుంటే, ప్రపంచ వింతల్లో ఎన్నో వింతలని పేర్లు పెట్టుకొని వాటిని విన్యాసాలు చూయించుకుంటూ ఆనందపడుతుంటే, దేవుడు చేసిన వింతలలో కొన్ని కార్యక్రమాలను పరిశీలిస్తే ఇది సాధ్యమా అనిపిస్తుందండి. నిజంగా దేవుడు చేయించగలడా? అవును, దేవుడే చేయించగలిగితే ఎలా ఉంటాయో కొన్ని కార్యక్రమాలు మన బైబిల్లోంచి చూద్దామండి. చూడండి, దేవుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 27, 28, 29 వచనాలు చదివినట్లయితే చూడండి, దేవుడు అంటున్నాడు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. చూసారండి, శరీరాల్లో ఉన్నవాళ్ళు మేము గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు, మేము వండర్స్, గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప క్రియలు ఏవో చేసామనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అనుకున్న వాళ్ళతో దేవుడు అంటున్నాడు ఏం శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే జ్ఞానులు అవసరం లేదు, మహామహులు, మహోన్నతులు, గొప్పవాళ్ళు, గొప్ప గొప్ప మహానుభావులు అనుకున్న వాళ్ళు అవసరం లేదంటండి. దేవుడు ఎవరితో కార్యాలు చేయగలంటే వెర్రివారు. వెర్రివారంటే ఏం తెలియనివాడు, లోక జ్ఞానం ఎరగనివాడు, వాడికి ఏం తెలియదు అనుకునేవాడు. లోకంలో ఆయన వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంటండి. బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎంత గొప్పవాడండి. ఎన్నికే లేనివాడు, వీడు ఎందుకు పనికిరాడు, వీడి వల్ల ఏం కాదు, వీడేం చేయగలడు, వీడెందుకు పనికిరాగల అనుకున్న వాడిని దేవుడు వండర్స్ చేయించాడండి. అనుకున్న వాళ్ళను దేవుడు నిలబెట్టాడండి. వీడు చేతకాని వాడు, వీడి వల్ల కాదు కదా, వీడు అభాగ్యుడు కదా, అయోగ్యుడు కదా, నీచుడు కదా, ఎన్నిక లేనివాడు కదా, వెర్రివాడు కదా, పిచ్చివాడు కదా, ఇలాంటి వాడినైనా సరే నేను నిలబెట్టుకొని వాడుకోగలను. చూసారండి, తెలివిగలవాడు, గొప్పవాడు, సాహసవంతుడు, ఎన్నో పర్వతాలు ఎక్కాడంటే మంచిదే. ధైర్యవంతుడు ఎక్కగలడు, పిరికివాడు ఎక్కలేడు. కానీ ఎన్నిక లేని వాడిని కూడా ఎన్నిక చేయించగలిగిన శక్తి, లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించగలిగిన వ్యక్తి, సమస్తము ఆయనకు సాధ్యమైన నిరూపించగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉందండి. ఆయన మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చూపించి చేపించగల సమర్థుడు. యుద్ధానికి వచ్చి బలవంతులు వచ్చి మీద పడిపోతే, ఒక మనిషి మీద 100 మంది పడితే ఏమంటామండి, సినిమాల్లో చూపించారు ఈ మధ్య. ఒక్కడు కాదంట 100 మందిని పంపించి నేను చంపేస్తాను అని అంటాడండి. 100 మందిని చంపిస్తే నేను వీరుణ్ణి, ధీరుణ్ణి అని పేర్లు పెట్టుకున్నట్టుగా సినిమాల్లో గొప్ప గొప్ప కార్యక్రమాల్లో చూపించారు. కానీ 100 మందిని చంపితే గొప్ప యోధుడైతే 1000 మందిని చంపితే 1000 మందిని ఒకే వ్యక్తి చంపగలిగిన వీరుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడండి. చూడండి, మరి న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము
ఈ లోకంలో మనుషులు పేర్లు ప్రఖ్యాతల కొరకు ఎన్నెన్నో చేస్తుంటే దేవుడు చేసిన కార్యాలు క్రియలను మనం చూస్తుంటే ఎంత గొప్పగా ఉంటుందనంటే, న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అతడు ఏమండి సుమారు 1000 మంది వచ్చి మీద పడ్డారు. ఏం చేయగలడు? ఆయుధం లేదు. తుపాకీ ఉంటే కాల్చి పడేయచ్చు. ఈ మధ్య బాంబులు ఉంటే బెదిరించేసి మీద వేసేయచ్చు. ఆయుధాలు లేని రోజు చేతిలో ఏమీ లేదు. చచ్చిపోయి పడి ఉన్నటువంటి గాడిదను చూసి ఆ గాడిద దవడ ఎముకను పీకాడండి సంసోను. ఏం చేశాడో చూడండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 100 మందినా 1000 మంది మనుషులను చంపెను. చూసారండి, 1000 మందిని ఒకే ఒక్కడు చంపగలిగే కెపాసిటీ దేవుడు చేశాడండి. ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యం, ఎంత వండర్ అండి. గిన్నీస్ బుక్లో రాసుకోవడానికి పేర్లు అప్పటికి ఎవరు లేరు. ఆ బుక్ అనేదే పుట్ల. గిన్నీస్ బుక్ అనేది పుట్టక మునిపే దేవుడు చేసిన అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. ఒక మనిషి, సామాన్యుడైన ఒక మనిషిని దేవుడు ఎన్నుకొని ఒక్కసారిగా 1000 మంది మీద పడితే ఎవరు కానీ ఏం చేస్తారు? అలాంటి వాళ్ళను కూడా చీల్చి చెండాడటానికి ఆయుధం లేకపోయినా పచ్చి దవడ ఎముకతో 1000 మందిని మట్టు పెట్టించినటువంటి మహావీరుడండి ఎవరైనా సంసోను. ఈ సంసోన్ని అలా తయారు చేయించగలిగిన శక్తి, అలా నిలబెట్టుకుంది ఎవరంటే దేవుడే. అద్భుతాలు చేయాలన్నా, ఆశ్చర్యాలు చేయాలన్నా, లేని వాటిని పుట్టించాలన్నా, లోకం అనే దాన్ని కలిగించాలన్నా, ఈ ప్రపంచంలో దేన్ని పుట్టించిన ఆ ఘనత, గొప్పతనం దేవునిదేనండి. ఆయన తర్వాత ఏదైనా మనుషులు అనుకుంటారు నేను గొప్పవాడిని అనుకుంటాడు. ఏ శరీరి ఆయన ఎదుట అతిశయింపకూడదు అంటాడంటే, నేను గొప్పవాడిని అనుకోవడానికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదండి దేవుడు. నేను యోధుణ్ణి, నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి అనుకోవడానికి అస్సలు అవకాశం ఇవ్వట్లేదండి. ఏమన్నాడు తెలుసా? ఏ మనుషుడు అతని ఎదుట అతిశయించకుండానట్లు దేవుని ఎదుట నేను గొప్పవాడిని అనటానికి లేదు. ఎలాంటి కార్యక్రమాలైనా దేవుడు చేయదలుచుకుంటే ఆయన తర్వాతనండి ఎవరైనా. దేవుడు ఎన్నుకున్నాడు సంసోన్ని. యుద్ధానికి వచ్చారు, మీద పడ్డారు, చంపడానికి ఎన్నో ఆయుధాలు తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలతో వచ్చారు. ఇతని దగ్గర నిరాయుధుడు ఏమి లేదు. అక్కడ దొరికింది పట్టుకొని 1000 మందిని సైతం ఒక్కసారిగా చంపగలిగిన కెపాసిటీ దేవుడిచ్చాడండి. వండర్, ఎంత అద్భుతం అండి అదే. ఇంకొక అద్భుతాన్ని చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము ఒకసారి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం అండి. ప్రపంచంలో యుద్ధ వీరుల్లో ఎవరో కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడకపోతే, ఎవడో కూడా మేము యుద్ధం చేయలేమని భయపడిపోయి దాక్కుంటుంటే, దేవుని నమ్మి దేవుని కొరకు నిలబడ్డ దేవుని వ్యక్తిగా, దేవుని తోటి ప్రజలకు బుద్ధి తెచ్చే విధంగా సాహసం చేయడంలో దేవుడు ఎన్నుకున్న వ్యక్తి దావీదండి. అంటే యుద్ధానికి వెళ్ళాలంటే దావీదుకి ఎలా ఉండాలంటని అన్ని విషయాలలో గొప్పవాడై ఉండాలి. అతని తోటి సహోదరులు 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 అన్నదమ్ములు సైన్యంలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? వాళ్ళు అన్ని విషయాల ఫిట్నెస్లో ఉన్నారు. ఒక పోలీస్ జాబ్ చేయాలన్నా, ఒక మిలిటరీ జాబ్ చేయాలన్నా, ఆ మిలిటరీ జాబు కానీ పోలీస్ జాబులు కానీ ట్రైనింగ్లకు వెళ్ళాలంటే ముందు వాళ్ళ హైటు వెయిట్ చెక్ చేస్తారండి. హైట్లో తేడా వచ్చినా, వెయిట్లో తేడా వచ్చినా, రన్నింగ్లోను జంపింగ్లోను తేడా వచ్చినా, ఏమాత్రం ఫిట్నెస్ తేడా వచ్చినా అన్ఫిట్ అని పంపించేస్తారు, నువ్వు పనికిరావని. యుద్ధ సామాగ్రికి వెళ్ళి యుద్ధాన్ని చేయటానికి, యుద్ధ వీరుల్లో గొప్పగా నిలబడటానికి దావీదు పొట్టివాడు. అన్నలేమో ఆజానుభావులు చక్కగా యుద్ధానికి వెళ్ళారు, సైన్యంలో చేరారు. దావీదు యుద్ధాన్ని చేయడానికి వెళ్ళాలి, గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఎక్కడో పొలాల్లో, అడవుల్లో, కొండల్లో గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆజానుభావుడు ఎవరు 9 అడుగుల 9 అంగుళాలు ఎత్తున్నాడు గొలియాతు. ఫిలిస్తీన్ల సర్దారుల్లో అతను గొప్పవాడుగా ఉండి ఎన్నో దినాలుగా సవాల్ చేస్తున్నాడు. మీకు లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తాను, ఎవడైనా సరే వీరి జీవితకాలంలో ఎప్పుడైనా సరే నన్ను ఓడించిన వాడే మగాడని ఛాలెంజ్ చేసి తిరుగుతున్నాడండి. అలా ఛాలెంజ్ చేసి తిరుగుతున్న వాడికి ఇశ్రాయేల్ ప్రజలలో ఎవ్వరు కూడా ముందుకు రాకపోతుంటే దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక వ్యక్తి దావీదు. యుద్ధానికి సరిపోడు, యుద్ధ సామాగ్రిని ధరించుకునే శక్తి కలిగిన వాడు కాదు, నైపుణ్యత రానివాడు, యుద్ధాన్ని చేయనివాడు, ఎప్పటికీ యుద్ధంలో అప్పటికి కనీసం కత్తి పట్టుకొని కథన రంగంలో దిగి నేర్చుకున్నవాడు కాదు. ఏమాత్రం నిపుణత, ఏమాత్రం నైపుణ్యత లేని దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఏం చేశాడు తెలుసండి?
అందుకే అన్నాడు కదా, సిగ్గుపరుచుతానంటండి, వెర్రివారిని ఎన్నుకుంటానని. మనుషులు ఎవరూ చేయలేని సాహస కార్యాలను చేయించగలనని దేవుడు ఎన్నుకొని నిలబెట్టి దావీదుని ఆ టైంలో ఏం చేశాడో చూడండి. 40 వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీని చెరువుకు పోయిను. చూశారండి ఏమండి, సాహసం చేయటంలో, అద్భుతాలు చేయటంలో ఎలాంటి వాడంటే, ప్రపంచంలో మనుషులు చేసే అద్భుతాలు ఏమాత్రం అంటే, నువ్వు చేసింది ఇంకోటి చేయగలవు, నువ్వు చేయగలిగింది ఇంకోటి చేయగలవు, కానీ దేవుడు చేయించిన కార్యక్రమాలు మరి ఎవరు చేయలేడు. సౌలు సైతం యుద్ధంకి వెళ్లకుండా దాక్కున్నాడండి అక్కడ. సౌలు ఆజానుమావుడై ఉండి, గొప్పవాడు ఉండి, రాజు అయి ఉండి కూడా సైన్యంలో ఎవరు దిగకపోతుంటే, యుద్ధానికి నిలబడకపోతుంటే, కనీసం రాజైనా బరిలోకి దిగలడానికి వాళ్ళు దిగక దాక్కున్న పరిస్థితులు. దేవుడు పొమ్మన్నాడు, వెళ్ళాడు, నిలబడ్డాడు. ఏం చేశాడు తెలుసా? కత్తి తీసుకోవాలా, గద తీసుకోవాలా, ఏమి లేని టైంలో ఆ ఏటులో ఉన్న 5 రాళ్లను ఏరుకొని తన వడిసెలో పెట్టుకొని యుద్ధానికి వెళ్ళిన వ్యక్తి అండి. అద్భుతాలు చేయటంలో, చేయించటంలో దేవుడికి దేవుడే సాటి. ఆయన చేయించితే వండర్స్, ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ప్రపంచంలో అన్ని రాసినా కూడా పట్టనంతటి గొప్ప కార్యాలు చేశాడండి. అందులో ఇదొకటి. దావీదు ఎందుకు పనికిరాని వాడు అనుకున్న సమాజం, ఎన్నిక లేనివాడు అనుకున్నారు. గుర్తింపు లేదు అప్పటికి. ప్రపంచంలో ఎవరికి రానంతటి గుర్తింపు దావీదుకు దేవుడు అప్పటికప్పుడు తెచ్చాడు. ఆ టైంలో గొల్లియాతుని ఓడించటం, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని, ఆయనకి 1000 కొలది ఆధిక్యతను తీసుకురాగలిగిన శక్తి దేవునిది మాత్రమే. ప్రపంచంలో ఎన్నో వరల్డ్ రికార్డ్స్ రాసుకునే వాళ్ళు ఉన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, వాళ్ళ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, ఎన్నెన్నో అవార్డులు, ఎన్నెన్నో పద్మశ్రీ బిరుదులు, ఎన్నెన్నో పద్మభూషణ్, విభూషణ్ అని, పద్మభూషణ్ అని రకరకాల పేర్లతో గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు నిలబెట్టుకున్నంత వాడు గొప్పవాడు ఈ భూమి మీద ఇంకెవ్వరు లేడండి. దేవుడే కనుక నిలబెట్టుకున్న కార్యం జరిగించంటే అంతటి యోధుడు ఇంకెవరు లేరు ప్రపంచంలో. దావీదును నిలబెట్టాడు. ప్రపంచంలో ఎవ్వరు చేయలేని సాహసం దావీదు ద్వారా చేయించాడు. 9 అడుగులు 9 అంగుళాలు ఎత్తంటే ఏమాత్రం ఉంటాడో తెలుసండి. మనం బిల్డింగ్ వేసుకుంటే లోపల స్లాబ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తుంటామండి. అంత ఎత్తున్న మనిషి ముందు నిందపడితే మనిషి ఎలా ఉంటాడండి? పిల్లవాళ్ళలా కనపడతారండి. అలాంటి పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఈజీగా జుట్టు పట్టుకుని ఇసిరేయచ్చు. అలాంటి కెపాసిటీ కలిగినటువంటి యుద్ధ వీరుడైనటువంటి గొలియాతు ముందు నిలబడి ఎవరు సాహసం చేయలేకపోతే ఆ సాహసాన్ని నిలబడి జయించి గొప్పవాడు అనిపించుకున్న వండర్ అండి దావీదే. అంటే చేయలేని కార్యాలు చిన్ని వాడితో, చిన్న రాయితో కొట్టి చంపేశాడని, చిన్న గులకరాయితో చంపించాడా? గులకరాయితో కొట్టి చంపించాడు. అంత వీరుడు, అంతటి వీరుణ్ణి చిన్న గులకరాయితో ఓడించగలిగిన శక్తినిచ్చాడంటే దేవుడు ఎంత వండర్ అంటే. ప్రపంచంలో మనుషులు ఎన్నో వండర్స్ అనుకున్నారు, కానీ దేవుడు చేసిన వండర్స్ ముందు ఏది కూడా నిలబడదు. ఇంకొక మంచి కార్యాన్ని మనం చూసినాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ ప్రాంతం అంతా కరువు వచ్చి భయంకరమైన పరిస్థితుల్లో అందరూ చచ్చిపోతున్నారండి. తిండి లేక చచ్చిపోతున్నారు, ఆకలితో చచ్చిపోవడం ఎంత బాధో తెలుసండి. ఒక పూట ఆహారం తినకపోతే ఎంత బాధ ఉంటుందండి. నేను ఇంకా తినలేదు అంటారు. ఉదయం తినకపోతే ముఖం ఏలాడేసుకుంటారు, మధ్యాహ్నానికి ఏలబడిపోతారు, సాయంత్రానికి బీపీలు షుగర్లు ఉండలైతే కింద పడిపోతారు. ఒకప్పుడు కనీసం 4-5 రోజులన్నా తినకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఏం అవసరం లేదు, గదిలో పెట్టి తలిపేస్తే చాలు ఆకలితో చచ్చిపోతాడు మనిషి. షుగర్ ఎక్కువైపోయో, బీపీ ఎక్కువైపోయి చచ్చిపోయే రోజులు ఇవి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆ రోజుల్లో కరువు, ఆహారం లేదు, గేదెలు పాలించడానికి గేదెలకి గడ్డి లేదు, తినడానికి ఏ తిండి లేదు, ఏ ఆహార పదార్థం లేదు. తిండి లేక ఆకలితో అలమటించి చచ్చిపోతున్న రోజులు. అంటే ఇక మనిషి చచ్చిపోతానికి సిద్ధమైపోయారు. ఆ ఇంట్లో ఉన్న మరి పేద విధవరాలు వారి కుమారుడు కూడా ఏం చేశారు తెలుసండి? ఈరోజు తినడానికి మనకు పిండి ఉంది, ఈరోజు సరిపోను నూనె ఉంది, ఇంతటితో సరిపెట్టుకొని తిని చచ్చిపోదాం అనుకున్నారండి ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి కుమారుడు. ఆ తల్లి కుమారుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా దైవజనుడు వచ్చాడు అక్కడికి. అమ్మ నాకు కూడా మీలో వాటా అన్నాడండి. ఎవరైనా పెట్టగలరా? ఉంటే ఎక్కువ ఉంటే తీసి పెట్టగలరు, ఎక్కువ ఉన్న దాంట్లో తీసి పెట్టగలరు. కానీ దైవజనుడు వచ్చాడని మనం ఎంత దాచుకొని ఇస్తాం ఎంతో కొంత. వీళ్ళు ఇక్కడ ఏం చేశారు తెలుసా? దైవజనుడు వచ్చాడని ముందు ఆయనకి సపరేట్గా వేసారండి. చచ్చిపోయే పరిస్థితుల్లో, మామూలు సన్నివేశం కాదండి ఇది. చచ్చిపోతారు, ఇక తిండి తిని ఆ పూటకు తిని చచ్చిపోవాలి, ఇంక తినడానికి లేదు.
ఎక్కడ తెచ్చుకోవడానికి లేదు, ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేరు, పండే పంట లేదు, పండినటువంటి ఆహార ధాన్యపు మరి గోడౌన్స్ ఎక్కడా లేవు. ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో చూడండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం చదవండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనే ఉన్నవి, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలను ఏరుకొనుటకు వచ్చి తిన నేను. అప్పుడు ఏలియా ఆమెతో ఎట్లనెను, భయపడొద్దమ్మా, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నువ్వు చేసుకున్న రొట్టెలో నాకు చిన్నది, నువ్వు ఎంత అయితే చేయగలవు అంతది చిన్నది నాకు ఒక రొట్టె అప్పము చేయి మొదట చేసి నా ఎద్దకు తీసుకురమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోదని. చూశారండి ఎంతండి వండర్ ఇది, ఎంత వండరు. దేవుడు చేయదలుచుకున్నాయండి ప్రపంచంలో వింతలో. దేవుడు చేసింది వింత. ఒక ముళ్ళ చెట్టుకి గులాబీ పువ్వు రావటం ఏంటండి వింత కదా. ఒక ముళ్ళ చెట్టుకి గులాబీ పువ్వు రావటం ఎంత వింత. ఆ గులాబీ పువ్వు రావటమే కదా, దాన్ని పట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటుందో, అది అందులోంచి ఎంత స్మెల్, ఎంత మంచి వాసన వస్తుందో. ఆ వాసన ఏంటి, ఆ పువ్వు ఏంటి, ఆకారం ఏంటి, దానికి ఆ రంగు ఏంటి, ఏది ప్రపంచంలో దేవుడు చేసిన ప్రతిదీ వండర్. మనుషులు చేసేది కాదు అద్భుతాలు, దేవుడు చేసింది అద్భుతాలు. మనుషులు ఎవ్వరు చేయలేనివి చేశాడండి దేవుడు. దేవుడు చేయించదలుచుకుంటే ఏదైనా చేయించగలడు. ఆయన గొప్పవాడు, ఆయనే సాటి. ఎంత గొప్పవాడండి. అక్కడ ఏలియా గారి విషయంలో అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చూసినట్లయితే, వాళ్ళు బతికి ఉన్నంతకాలం లోకం అంత పంటలు పండి కరువు అయిపోయి, కరువు తీరింది, మా ఇంటికి కూడా భోజనం వచ్చింది అన్నంత వరకు ఆహారాన్ని దేవుడు అయిపోకుండా చేశాడండి. ఎంత విచిత్రము, ఎంత గొప్పది, ఎంత వండర్ అండి ప్రపంచంలో. దేవుడు చేసినవి అద్భుతాలు, మనుషులు చేసేవి కాదండి. నువ్వు కొండెక్కి దూకినంత మాత్రం బతికుంటే వీరుడివి, చచ్చిపోతే మట్టిలో కప్పెడతారు నేను, అంతే. ఎందుకు పనికిరావు. అందులో కొన్ని వేల మంది చచ్చిపోయిన వాళ్ళు ఒకడో ఇద్దరు పైకెక్కుతాడు, గొప్ప అనుకుంటారు, అంతేనా. ప్రపంచంలో నువ్వు చేసేవి మనుషులు శరీరి దేవుడి ముందు అతిశయింపకూడదు అన్నాడండి. ఏ శరీరైనా దేవుని ముందు తోక జాడించకూడదు. నేను గొప్పవాడిని అంటానికి మీసాలు తిప్పుతాడు ఒకడు, నేను గొప్పవాడిని అని. నీ మీసాలు మడిసే కిందకి. దేవుడి ముందు ఎందుకు పనికిరావు నువ్వు. దేవుడు నెంబర్ 1, తర్వాతే సమాజం. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఆయన మించిన వండర్స్ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆయన చేసిన అద్భుతాలు తలుచుకుంటే మనిషికి జీవితాలు సరిపోవండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఎక్కడో ప్రతిదీ మట్టిలో కప్పెట్టిన ప్రతి దానికి జీవాన్ని, ప్రతి దానికి ఊపిరిని, ప్రతి దానికి ఆకారాన్ని, ప్రతి దానికి ఆహార పదార్థాలను ఇవ్వగలిగే శక్తి దేవుడే కదండి ఇచ్చింది. ఎంత గొప్పవాడండి. ఇంకంతెందుకు, సమయం చాలా ముగిచ్చేసుకుందాం. అంతెందుకు, ఎన్నో కొన్ని కార్యక్రమాలు చూసినట్లయితే ఏది ఎంత చిన్నదైనా కూడా అంత గొప్ప కార్యాలు చేయగలవాడండి దేవుడు. ఏమంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడంటే ఏంటది, వండర్ కాదా. ప్రపంచ వింతలో అదొక వింత. 5 రొట్టెలు 2 చేపలు మాయ చేయలేదు ఆయన. అక్కడ ఏ మంత్రాలు లేవు, వాడలేదు. అక్కడ పంచండి 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 అన్నాడు. పంచే కొందికి వస్తున్నాయి. ఎవరు చేయగలరు చెప్పండి. మెజిషియన్ దగ్గరికి వెళ్తే మన దగ్గర ఉన్న రూపాయి కాగితం తీసుకొని 10 రూపాయల కాగితంలో చూపిస్తాడు. 10 రూపాయల కాగితం తీసుకొని 100 రూపాయల కాగితం చూపిస్తాడు. మళ్ళీ నీ చేతిలోకి వచ్చేప్పటికి అది మామూలు అయిపోద్ది, మళ్ళీ మారదు. అది మళ్ళీ దేనికి పనికిరాదు. 500 కాగితంలాగా అతని దగ్గర ఉన్నంతసేపే చూపిస్తాడు. నీ చేతిలోకి వచ్చేప్పటికి మళ్ళీ అది 10 రూపాయల కాగితమే. అలాగే చేయగలిగితే ప్రింటింగ్ మిషన్లు అవసరమా? అతను ఇంకా మన దగ్గరికి వచ్చి రూపాయలు అడుక్కోవడం అవసరమా? మాయండి ప్రపంచంలో. దేవుడు మాయ చేయలేదు, మోసం చేయలేదు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన చేసిన ఏదైనా నిజంగా చేశాడు, సత్యంగా నిరూపించాడు, ప్రపంచాన్ని ఒప్పించాడండి. ఇంతకీ యేసుప్రభు వారి ప్రపంచంలో ఏది చేశాడన్నా వండర్స్ అండే. అవన్నీ కూడా నిజంగా జరిగినవే కానీ బోటకపు మాటలు, వేషధారణ కూడినతో కాదండి. ఆయన చేసిన ప్రతి కార్యము ప్రపంచంలో వండరే. నీళ్ళను ద్రాక్షారసం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు చాలామంది. ఎన్నో లిక్విడ్లు కలుపుకుంటూ వచ్చారు. కొంతమంది నీళ్ళను లిక్విడ్ చేసుకొని మెడిసిన్స్ కలిపిన వాటిని కలిపారు, కానీ అవి తాగితే చచ్చిపోతారు తప్ప బతకరు ఎవరు. వండర్ చేయగలంటే దేవుడే సాటి.
ఆయన చేశాడంటే ఇంకెవ్వరు చేయలేరు. ఏ మనిషి, ఏ శరీరియు అతిశయింపకుండునట్లు నేను గొప్పవాడినని అనటానికి ఎవ్వడికి అవకాశం లేదండి. దేవుడు నాకు నేనే సాటి అని నిరూపించాడండి. ఎంత గొప్పవాడండి. ఆయన ముందు ఎవ్వరు కూడా తల ఎత్తుకొని నిలబడటానికి ఏ మనిషికి అవకాశం లేదు. ఆయన చేసిన కార్యాలు ఏంటంటే, సముద్రంలో 2 పాయలుగా చేయగలిగే శక్తి ఆయనదే కదండి. నీళ్లను రాశిగా చేయగలిగిన శక్తి ఆయనదే కదండి. వడగండ్లను కురిపించిన శక్తి, మిడతల దండును రప్పించిన శక్తి, ఎన్నోనే ప్రపంచంలో చేసిన కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు చూడండి. ఏ అద్భుతాన్ని చూసినా ప్రపంచం నివ్వెరపోవాలే కానీ ఇది ఎలా సాధ్యం అనుకోవాలే కానీ ఎవరికి సాధ్యం కానిది ఆయన చేశాడు. ఒక కన్యకను గర్భవతిగా చేయగలిగే శక్తి ఎవరికి ఉందండి? ఆయన చేయించి చూపించాడు. ఒక కన్యకను కూడా గర్భవతిగా చేయించి ఒక గర్భం నుంచి బిడ్డను తెప్పించగలగని శక్తిని ఆయన నిరూపించాడు. ఇప్పుడు పరిశోధనలు ప్రారంభించారు, క్లోనింగ్ పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. మనం స్త్రీల నుంచి గర్భంగా పురుషుడిని కలయకుండానే బిడ్డలను ఉత్పత్తి చేయొచ్చన్న ఆలోచన ఇప్పుడు వచ్చింది వీళ్ళకి. ప్రపంచం ఎప్పుడు మొదలు పెట్టని కార్యాలను దేవుడు ఎప్పుడో చేశాడు. దేవుడు చేసిన కార్యాలు ఆశ్చర్యాలు, అద్భుతాలంటే అందుకని బలహీనమైన వాటిలో నుంచి బలమైన కార్యాలు చేయగలిగిన కెపాసిటీ దేవుడిదండి. ఆయనే సాటి. ఎప్పటికీ ఆయన స్థానాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు. ఆయన ఉన్నాడు అనటానికి ఎన్ని ప్రకృతిలో ప్రతిదీ చూడండి, అన్నిటికీ ఆయన రుజువే, అన్ని వండరే. మీరు ప్రతిదీ ఆలోచించండి. ఓ తాడి చెట్టుకి తాటికాయలు వస్తాయి అంటే ఆ చెట్టు మొత్తం కోస్తే అందులోంచి పీసులే కనబడతాయి, కానీ దానికి జీవం ఎలా వెళ్తుందో అర్థం కాదండి. దానికి ఎక్కడి నుంచి ఆహార పదార్థం, ఎక్కడి నుంచి ఆ జీవం వెళుతుంది, దానికి ఎలాంటి ప్రారంభం వచ్చింది, ఆ కాయలేంటి, ఆ కాయల్లో ముంజులేంటి, ఆ ముంజుల్లోకి వాటర్ ఏంటి, ఆ మెత్తటి పదార్థం ఏంటి, ఎప్పుడన్నా తినేటప్పుడు ఆలోచించామా? వండర్ అండి. ఆయన చేసిన ప్రతిదీ వండర్. ఏ పండు పట్టుకోండి, ఏ పువ్వు చూడండి, ఏ కాయ చూడండి, ఏది చూడండి, అన్ని అద్భుతాలు. ఇన్ని వెరైటీలు చేయగలిగాడంటే దేవుడు, ఆయన మించిన వారు లేరు. ఇంకా ఆయన నమ్మాలంటే మనం ఇంకా ఏదో నీకు చేసి చూపిస్తాలంటావు దేవుణ్ణి. ఆయన చేసిన కార్యాలు చూసే ఆయన ఎక్కడున్నాడని వెతికి సాష్టాంగ నమస్కారం చేసి దేవాన్ని బిడ్డగా నేను ఉంటానని అనవలసినటువంటి మనుషులు ఇంకా దేవుని నమ్మటానికి ఎన్నెన్నో వాయిదాలు, ఎన్నో కార్యాలు, ఇంకెక్కడో దేవుని కొరకు అమర్యాద, అగౌరవం. ఆలోచించండి. ఆయన కుమారుడిని క్రీస్తుని నీ కొరకు పంపించాడు, నీ కొరకు రక్తం గార్పించాడు, ప్రాణం పెట్టించాడు, నీ కోసం ఎన్నో అద్భుతాలు చేయించాడు, నీ కోసం ప్రపంచం అంతా అద్భుతాలతో నింపేశాడు. ఇన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసి కూడా ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదంటే నీ అంతటి మూర్ఖుడు ఇంకెవరు ఉంటారండి. మారని మనిషిగా నువ్వు ఉన్నావేమో గుర్తుంచుకో, మారడానికి ప్రయత్నం చేయి, ప్రతిదీ గమనించు. ఏ చెట్టు అయినా, ఏ పండు అయినా, ఏ పువ్వు అయినా, ప్రకృతిలో కనిపించే ఏ పదార్థాలైనా పరిశీలన చేయి. ఆయన చేసినదే, ఆయన చేసిందే అనుభవిస్తున్నావు. ప్రతి క్షణం ఈ గాలి పీలుస్తున్నావు అంటే ఆయనదే కదండి. ఇంకా ఈ భూమి మీద ఉన్నామంటే, జీవంతో ఉన్నామంటే ఆయన ఊపిరి, ఆయన చేసిన ఈ శరీరం, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యం, ఆయన చేసినటువంటి సృష్టిలో ప్రతి పదార్థం ఆయనది. మనం ఎంత ఆలోచించండి. ఏ శరీరియు ఆయన ముందు అతిశయింపకూడదు. జాగ్రత్త అంటున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ఆశ్చర్యాలు, అద్భుతాలు ఎన్నెన్నో చేసిన దేవుడు తండ్రి. ఈ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని మేము పరిశీలన చేస్తుంటే ఇంతకన్నా గొప్ప కార్యాలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు తండ్రి. నువ్వు చేసిన కార్యాలు మేము ఆలోచిస్తుంటే ఒళ్ళు గగురు పొరుస్తుందో తండ్రి. మనుషులు చేసే కార్యాలు, మనుషులు చేస్తున్న ఆలోచనలు ఎందుకు పనికిరాను తండ్రి. నువ్వు ఎన్నుకున్న ప్రతి వాడు వెర్రివారిని, ఎందుకు పనికిరాని వారిని, ఎన్నిక లేని వారితో ఎన్నెన్నో కార్యాలు చేసిన గొప్పవాడు తండ్రి. నీ ముందు ఏది నిలబడే అవకాశం లేదని, ఏ శరీరీయు నీ ముందు నిలవలేడని నీ గ్రంథం ద్వారా మాకు తెలియచేశారు తండ్రి. పెద్దబడిన మాటలు అపోదెత్తుకుని పోకుండా మా హృదయం అనే పలకల మీద రాయబడి నిన్ను స్తుతించి మహింపరిచే విధంగా ప్రతి మనిషిని నీ కాపుదలు ఉంచమని, మా తర్వాత మాట్లాడబోయే నీ కుమారుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని మీ స్వాధీనం ముందు ఉంచి మరిన్ని గొప్ప సంగతులు నీ కుమారుడు ద్వారా తెలియచేసి అద్భుత రీతిగా నీ గ్రంథంలో ఉన్న గొప్ప విషయాలను తెలుసుకొని ఈ రాత్రి నీ బిడ్డలందరూ సంతోషంతో వారి గృహాలకు చేరే శక్తిని అనుగ్రహించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.